హలో, వెల్కమ్ టు ఏవిఆర్ మిషన్స్. మీకు ఈ వీడియోలో అసలు మా దగ్గర కంప్లీట్గా ఎన్ని టైప్స్ ఆఫ్ మిషన్స్ ఉన్నాయి, ఎవరికి ఏ మిషన్ సెట్ అవుతుంది అనే డీటెయిల్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి. జనరల్గా మనకి ఏంటంటే నార్మల్గా బ్లేడ్ డై మిషన్స్ అండ్ బేరింగ్ డై మిషన్స్ అని టూ టైప్ ఆఫ్ మిషన్స్ ఉంటాయండి. అంటే డిఫరెన్స్ ఏం లేదు. ఇప్పుడు బ్లేడ్ డై మిషన్ అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్లేడ్ డై మిషన్. ఈ బ్లేడ్ డై మిషన్లో ఏంటంటే కటింగ్ అనేది బ్లేడ్తో కట్ అవుతుంది, కాబట్టి మీకు ఇక్కడ కొంచెం ఇట్లా రఫ్గానే ఉంటుంది, ఫినిషింగ్ అనేది కొంచెం రఫ్గా అనిపిస్తుంది. ఓకే, బ్లేడ్ తో కట్ చేసినట్టుగా ఉంటుంది. అదే మీకు బేరింగ్ డైమిషన్కి వచ్చే వరకు ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇది బేరింగ్ డైమిషన్, ఇందులో ఏంటంటే ఫినిషింగ్ అనేది కొంచెం ఖర్చుకుపోయి కట్ అయినట్టు ఉంటుంది, కాబట్టి ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా ఉంటుంది. ఓకే, ఇది బేరింగ్ డైమిషన్. అయితే మెయిన్ థింగ్ ఏంటంటే మీకు బ్లేడ్ డైమిషన్స్, బేరింగ్ డైమిషన్స్ టూ టైప్స్ అనే ఉన్నాయి. అయితే మనకు ఫస్ట్ థింగ్ బ్లేడ్ డైమిషన్ లో ఫస్ట్ మోడల్ వచ్చేసి సింగిల్ డైమిషన్ అండి. సింగిల్ డైమిషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇది డబల్ డైమిషన్. ఇందులో మీకు ఇది వర్క్ షాప్ లో కూడా మోడల్స్ ఉన్నాయి, చూపిస్తాను మళ్ళీ. సింగిల్ డై ఏంటంటే ఇందులో హాఫే ఉంటుంది, ఓన్లీ ఇక్కడ వరకు మాత్రమే ఉంటుంది సింగిల్ డైమిషన్. ఇందులో ఏంటంటే మీరు 4 ఇంచ్ నుంచి 14 ఇంచ్ వరకు ఏ సైజ్ అయినా చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇది మనకి 8 ఇంచ్ టిఫిన్ ప్లేట్ అంటారండి. ఈ 8 ఇంచ్ టిఫిన్ ప్లేట్ చేసుకోవచ్చు. దాని తర్వాత 10 ఇంచ్ టిఫిన్ ప్లేట్ చేసుకోవచ్చు. ఇది 12 ఇంచ్ అంటారు, ఈ 12 ఇంచ్ ప్లేట్ చేసుకోవచ్చు. దీని తర్వాత మనకు వచ్చేసి 14 ఇంచ్ ప్లేట్ అంటారు. 14 ఇంచ్ ప్లేట్ అంటే ఇప్పుడు లీఫ్ ప్లేట్ ఉంది కదా, లీఫ్ ప్లేట్ కూడా 14 ఇంచ్ అంటారు. ఇది కాకుండా మీకు ఇట్లా సిల్వర్ ప్లేట్ ఉంది, ఇది కూడా 14 ఇంచ్ ప్లేటే. తర్వాత ఇది మల్టీ కలర్ ఉంది, ఇది కూడా 14 ఇంచ్ ప్లేటే. అంటే మీకు సైజెస్ అన్ని చేసుకోవచ్చు, కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు 12 ఇంచ్ లో ఇది ఫ్లవర్ అన్నాము, ఇది కాకుండా గ్రీన్ చేసుకోవాలంటే ఇలా గ్రీన్ చేసుకోవచ్చు, లేదంటే మల్టీ కలర్ చేసుకోవచ్చు. అలా డిఫరెంట్ సైజెస్ డైస్ చేంజ్ చేసుకొని ఒకే మిషన్ లో అన్ని చేసుకోవచ్చు అన్నట్టు. సేమ్ సింగిల్ డై మిషన్, డబల్ డై మిషన్. సింగిల్ డై అంటే ఇందులో హాఫ్ ఉంటే సింగిల్ డై, ఇది 2 ఉంటే డబల్ డై మిషన్. దీని తర్వాత మనకు వచ్చేసి బేరింగ్ డైలో కూడా సేమ్ థింగ్. ఇక్కడ సింగిల్ డై మిషన్, ఇవి 2 ఉంటే డబల్ డై మిషన్. ఇక్కడ వరకు అంత కామన్. అయితే ఈ మిషన్స్ ఏంటంటే మనకు కొంచెం ఓల్డ్ మోడల్స్ అన్నట్టు, ఇప్పుడు లేటెస్ట్ మోడల్స్ కాదు, ఫస్ట్ వచ్చిన మోడల్స్ అన్నట్టు. హైడ్రాలిక్ టెక్నాలజీలో ఫస్ట్ వచ్చిన మోడల్స్. అందులో ఏంటంటే మీకు 4 ఇంచ్ నుంచి 14 ఇంచ్ వరకు ప్రతి ఒక్క ప్లేట్ చేసుకోవచ్చు. ఇందాక మీకు చెప్పిన సింగిల్ డే అండ్ డబల్ డే మిషన్స్ అక్కడ మీకు చూడడానికి రెడీగా లేవు కాబట్టి వర్క్ షాప్ కి తీసుకొచ్చానండి. మా మిషన్స్ అన్ని కూడా ఇక్కడే రెడీ అవుతాయి. మీకు ఇందాక సింగిల్ డే మిషన్ అని చెప్పాను కదా, సింగిల్ డే మిషన్ అంటే ఇలా ఉంటుంది. అంటే నార్మల్గా ఒక ఆపరేటర్ చేసుకోవచ్చు, ఇందులో ఏ డై అయినా పెట్టుకోవచ్చు. 4 ఇంచ్ నుంచి 14 ఇంచ్ వరకు ఏ డై అయినా ఇందులో పెట్టుకోవచ్చు. అయితే మనకి సేమ్ ఇందులో డబల్ డై అంటే డబల్ డై రెడీగా లేదు, రెడీ అవుతుంది ఇప్పుడు. ఈ డబల్ డై మిషన్ ఏంటంటే 2 ఉంటాయి, హ్యాండ్ లివర్స్ అనేవి 2 వస్తాయి, ఇద్దరు చేసుకోవచ్చు అన్నట్టు. దీంట్లో ఇటు సైడ్ మీరు 12 ఇంచ్ ప్లేట్ పెట్టుకొని, ఇటు సైడ్ 4 ఇంచ్ ప్లేట్, 8 ఇంచ్ ప్లేట్ అలా పెట్టుకోవచ్చు. లేదు 2 12 ఇంచే కావాలంటే 2 12 ఇంచే పెట్టుకోవచ్చు. ఆపరేటర్స్ మాత్రం ఇద్దరు కావాలి. అయితే ఇది కాకుండా మనకు ఉన్న మోడల్స్ ఏంటంటే ఫుల్ షీట్ మోడల్స్ ఉన్నాయండి. ఫుల్ షీట్ మోడల్ ఏంటంటే మనకి 2 డైస్ ఒకే దగ్గరకు వచ్చేస్తాయి, ఆపరేటర్ మాత్రం ఒక్కరే. ఇందులో ఏంటంటే ఒక్క డైన్ ఆపరేట్ చేయడానికి ఒక్కరు కావాలి. ఇందులో ఏంటంటే 2 డైస్ ని ఆపరేట్ చేయడానికి ఒక్కరు సరిపోతారు. ఈ మిషన్స్ ఎవరికంటే మాకు టిఫిన్ ప్లేట్ ఇవన్నీ కాదు, ఓన్లీ బఫే ప్లేట్ మాత్రమే వెళ్తుంది అనుకునే వాళ్ళు ఈ మిషన్ తీసుకోవచ్చు. లేదు బఫే ప్లేట్ తో పాటు టిఫిన్ ప్లేట్ అవన్నీ చేసుకుంటాను అనుకునే వాళ్ళకి మాత్రం ఈ మోడల్ చూస్ చేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే మీకు బేరింగ్ డై అని చెప్పాను కదా, బేరింగ్ డైలో ఈ మోడల్ ఉందండి. బేరింగ్ డై ఇదేంటంటే ఇది బటన్ మోడల్. ఇది అంటే లివర్ మోడల్. ప్రతి ఒక్క మిషన్ లో కూడా మీకు ఇట్లా హ్యాండ్ లివర్ కావాలంటే హ్యాండ్ లివర్ మోడల్ ఉంటుంది, బటన్ మోడల్ కావాలంటే బటన్ మోడల్ ఉంటుంది. ప్రతి ఒక్క దానికి ఆప్షన్ ఉంటుంది. అయితే ఇందులో ఏంటంటే ఇది బేరింగ్ డై. ఇప్పుడు మీకు చెప్పినట్టు ఏదైతే డబల్ డై మిషన్ అని చెప్పాను కదా, డైస్ చేంజ్ చేసుకోవచ్చు అని, ఇందులో మనకి సేమ్ ఇప్పుడు ఇందులో ఏంటంటే ఇందులో 12 ఇంచ్ డైస్ 2 ఉన్నాయి. ఇది కాకుండా మీరు ఒక 12 ఇంచ్ ఒక 14 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు అన్నట్టు. ఇదేంటంటే మీకు బేరింగ్ లో ఫుల్ షీట్ మోడల్. అంటే ఇందులో డైస్ అనేది చేంజ్ కావు, మాకు టిఫిన్ ప్లేట్ ఇవంతా లేదు, ఓన్లీ బఫే ప్లేట్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రం ఈ మోడల్ చూస్ చేసుకోవచ్చు. ఒకే ఆపరేటర్ తో 2 డైస్ ఒకేసారి పనిచేస్తారు. డేలో కానివ్వండి, బ్లేడ్ డేలో కానివ్వండి. ఈ ఫుల్ షీట్ మోడల్స్ లో ఏంటంటే ఇది కూడా బ్లేడ్ డేయే. ఈ ఫుల్ షీట్ మోడల్స్ లో ఏంటంటే మీకు మ్యాన్ పవర్ తగ్గుద్ది. అంటే మీకు నార్మల్ మిషన్ లో 2 బఫే డైలు పెట్టుకొని ఇద్దరు చేసే పనిని ఇందులో ఒకే మనిషి చేయొచ్చు, మీకు మ్యాన్ పవర్ అనేది తగ్గుద్ది. అది కాకుండా ఏంటంటే మీకు టైం అనేది చాలా సేవ్ అవుతుంది. ఇప్పుడు అందులో మీకు 8 hours లో అయ్యే వరకు ఇందులో 4 hours లోనే అవుతుంది. అండ్ ఈ ఫుల్ షీట్ మోడల్స్ లో మనం 2 షీట్స్ పెట్టుకోవచ్చు, అది ఎలా అన్నా చూపిస్తాను. అలా 2 పెట్టుకొని 4 ప్లేట్స్ చేయడం వల్ల మనకి ఏంటంటే అందులో 8 hours లో అయ్యే వరకు ఇందులో 2 to 2.5 hours లోనే వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది. సో మనకు టైం సేవ్ అవుతుంది, పవర్ సేవ్ అవుతుంది, అండ్ ప్రొడక్షన్ కూడా ఎక్కువ వస్తుంది. సో ఈ మోడల్స్ అన్ని మా వర్క్ షాప్ లో ఉన్నాయండి. తర్వాత మనం ఆఫీస్కి వెళ్ళి ఈ మోడల్స్ అన్ని డెమో అక్కడ ఉంటాయి, డెమో కూడా చూపించి అసలు ఏ మిషన్ ఎవరికి సూట్ అవుతుంది ఏంటి అనేది కూడా క్లియర్ గా డిస్కస్ చేద్దాం. మీకు ఇందాక చెప్పాను కదా, సింగిల్ డై మిషన్, డబల్ డై మిషన్ డైస్ చేంజ్ చేసుకోవచ్చు. 4 ఇంచ్ నుంచి 14 ఇంచ్ వరకు డిఫరెంట్ సైజెస్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఈ డబల్ డై మిషన్ లో కానీ, ఆ డబల్ డై మిషన్ లో కానీ, లేదా సింగిల్ డైలో కూడా అన్ని చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. కాకపోతే మీరు అన్ని డైస్ చేంజ్ చేసినప్పటికీ ఈ మోడల్ ఎవరు చూస్ చేసుకోవాలంటే ఓన్లీ ఈ 8 ఇంచ్ కి 10 ఇంచ్ కి ఆ మోడల్స్ చూస్ చేసుకోదండి. 12 ఇంచ్ ప్లేట్, 14 ఇంచ్ ప్లేట్ మా దగ్గర 2 బఫెట్ సైజెస్ ఉన్నాయి. 12 ఇంచ్ 14 ఇంచ్ 2 ఉన్నాయి. రెండింటికి 2 మిషన్స్ ఇప్పుడే వద్దు, మేము ఫస్ట్ ట్రై చేస్తాం అనుకునే వాళ్ళు ఆ మిషన్ తీసుకొని ఒక చిన్న బఫే, ఒక పెద్ద బఫే, అంటే 12 ఇంచ్ ప్లేట్, 13 ఇంచ్ ప్లేట్ 2 బఫెట్ వాళ్ళు చేసుకోవచ్చు. టిఫిన్ ప్లేట్ ఎందుకు వద్దు అంటున్నానంటే ఇప్పుడు నార్మల్ గా ఈ 8 ఇంచ్ టిఫిన్ ప్లేట్ ఏదైతే ఉందో, 8 ఇంచ్ టిఫిన్ ప్లేట్ మెటీరియల్ ఏంటండి, సింగిల్ లేయర్ పేపర్. ఇది
ఓకే, మనకి బఫే అనేది ఎప్పుడు కూడా స్టిఫ్ గా ఉంటుంది షీట్. రా మెటీరియల్ అనేది స్టిఫ్ గా ఉంటుంది. మనకి బఫే షీట్ అనేది ఇలా స్టిఫ్ గా ఉంటుంది అన్నట్టు. ఓకే, ఇదేంటంటే మనకి 3 లేయర్ పేపర్. అదే మీకు టిఫిన్కి వచ్చే వరకు ఏంటంటే సింగిల్ లేయర్ పేపర్. సో 8 ఇంచ్ ప్లేట్ మీరు చేసుకోవాలంటే ఇలా మీకు రోల్ అనేది దొరుకుతుంది. కాకపోతే ఈ రోల్ ని మీరు సెమీ ఆటోమేటిక్ మిషన్ లో మీరు రోల్ పెట్టలేరు. మీకు ఏం కావాలంటే ఈ రోల్ ని ఇచ్చే వాళ్ళే ఇలా 9x9 మీకు కట్ చేసి ఇవ్వాలి. అంటే 8 ఇంచ్ ప్లేట్ కాబట్టి 9x9 కటింగ్ వస్తుంది. ఇలా కటింగ్ షీట్ పెట్టాలి. ఈ కటింగ్ షీట్ ని మీరు ఆ మిషన్ లో నార్మల్ ఒక్కొక్క షీట్ పెట్టి ప్లే చేసుకోవాలి. అయితే మీకు ఈ ప్లేట్ ని సెమీ ఆటోమేటిక్ లో చేస్తే అంటే సింగిల్ డేలో కానీ డబుల్ డేలో కానీ చేస్తే ఎలా ఉంటుంది, ఆటోమేటిక్ లో చేస్తే ఎలా ఉంటుందో మీకు వీడియో కనిపిస్తుంది చూడండి. అందులో మీకు ఆటోమేటిక్ గా ప్రొడక్షన్ అనేది ఫాస్ట్ గా అవుతుంది అండ్ స్విచ్ చేస్తే ప్లేట్ వచ్చేస్తుంది. సెమీ ఆటోమేటిక్ ఏమవుతుందంటే వాళ్ళు రోల్ ని ఇలా కట్ చేసి ఇవ్వాలి కాబట్టి రా మెటీరియల్ కూడా మనకు కొంచెం ఎక్కువ పడుతుంది. అంటే అది 50 రూపీస్ కేజీ దొరికింది, 55 రూపీస్ కేజీ దొరుకుతుంది. సో మళ్ళీ దీన్ని మీరు మనిషిని పెట్టి కొట్టించాలి. మీరు వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇది వర్కౌట్ అనేది అవ్వదు. అంటే మీకు ఏదైనా కానివ్వండి ఆ సెమీ ఆటోమేటిక్ మిషన్ లో ఇలా పలచగా ఉన్న ఏ మెటీరియల్ చేసినా వర్కౌట్ అవ్వదు. ఇదనే కాదు, మీకు సిట్టింగ్ ప్లేట్ అనుకున్నాం కదా, సిట్టింగ్ ప్లేట్ అంటే ఈ ప్లేట్ అండి. ఈ సిట్టింగ్ ప్లేట్ కూడా పలచగానే ఉంటుంది. ఇదేంటంటే సిట్టింగ్ ప్లేట్ కి కూడా ఆటోమేటిక్ మిషన్ వచ్చేస్తుంది. ఒకేసారి మనం వెనక స్టాండ్ పెడతాము. ఇక్కడ మనకి ప్లేస్ లేదు కాబట్టి ఒకే స్టాండ్ ఉంది. నార్మల్ గా పెద్ద స్టాండ్ వస్తుంది, అందులో 5 రోల్స్ పెట్టుకోవచ్చు. ఒకే పంచ్ లో 5 ప్లేట్స్ అనేవి రెడీ అవుతాయి ఇందులో. సో ఇలాంటి వాటికి మనకి ఇట్లా ఆటోమేటిక్ మిషన్స్ వచ్చేసాయి కాబట్టి మీరు ఇప్పుడు దీంట్లో చేసినా వర్కౌట్ అవ్వదు. అంటే మీరు సెల్ చేయొచ్చు, మీరు ట్రేడింగ్ అయినా చేయొచ్చు, మిషనే పెట్టాలని ఏం లేదు. కాకపోతే ఏంటంటే మీరు ఇది అందులో చేయడానికి ట్రై చేసినప్పుడు మీకు మేకింగ్ కాస్ట్ అనేది చాలా పెరిగిపోతుంది. ఎలా పెరిగిపోతుంది అని చెప్తాను చూడండి. ఇప్పుడు ఆటోమేటిక్ లో చేసే వాళ్ళు ఉన్నారు. ఆటోమేటిక్ వాళ్ళకి ఏంటంటే నార్మల్ గా 50 రూపీస్ పర్ కేజీ దొరుకుతుంది రా మెటీరియల్. అంటే కేజీకి 100 వస్తాయి, 95 to 100 వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి 52 పైసేకి రా మెటీరియల్ దొరికింది అనుకోండి. ఓకే, వాళ్ళకి ఏమవుతుంది, జస్ట్ స్విచ్ చేస్తే ప్లేట్ వస్తుంది కాబట్టి 1 పైసా ట్రాన్స్పోర్ట్, ఇంకొక పైసా రెంట్, 2 పైసా మ్యాన్ పవర్, 1 పైసా ఎలక్ట్రిసిటీ బిల్, కరెంట్ బిల్ అనుకోండి. ఓవరాల్గా ఎంత అయింది, 3, 4, 5, 6, 7, 57 పైసేకి వాళ్ళకి ప్లేట్ అనేది రెడీ అయిపోయింది. ఓకే, అదే మీరు సెమీ ఆటోమేటిక్ లో టిఫిన్ ప్లేట్ చేయాలనుకుంటే మీకు రా మెటీరియల్ అనేది 57 పైసా అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ ట్రాన్స్పోర్ట్, రెంట్ ఇవంతా సేమే. కరెంట్ బిల్ ఒక 1 పైసా పెరుగుతుంది అనుకోండి, 2 పైసా. కాకపోతే మ్యాన్ పవర్ వచ్చే వరకు 8 పైసా అవుతుంది. ఎందుకంటే మనం అక్కడ పర్టికులర్ గా మనిషిని పెట్టి చేయించాలి కాబట్టి. దీనికి ఏంటంటే జస్ట్ ప్యాకింగ్ కి సరిపోతారు. దీనికి ఏంటంటే మేకింగ్ కి అండ్ ప్యాకింగ్ కి రెండింటికి కావాలి. సో ఇక్కడ మనకి మేకింగ్ కాస్ట్ అనేది చాలా పెరిగిపోతుంది. 10-12 పైసా అంటే ఆల్మోస్ట్ 69 పైసాకి రెడీ అవుతుంది. అంటే సేమ్ ప్లేట్ మనకి ఇందులో చేస్తే 57 పైసాకి అయ్యేది, ఇందులో సెమీ ఆటోమేటిక్ లో ఇందులో చేస్తే మనకి 69 పైసా అవుతుంది. అదే ఇట్లా ఆటోమేటిక్ లో చేస్తే మనకి జస్ట్ 57 పైసాకి మ్యానుఫ్యాక్చర్ అనేది అవుతుంది. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, జనరల్ గా మీరు తీసుకెళ్తారు మిషన్, డై చేంజ్ చేసుకోవచ్చు అని తీసుకెళ్తారు. కాకపోతే చేసినప్పుడు మీకు ఇది వర్కౌట్ అవ్వదు. సో లాస్ట్ లో మీరు చేసేది ఏంటి, మళ్ళీ సేమ్ ఇదే బఫే డై. ఒకవేళ మీ దగ్గర చిన్న బఫే పెద్ద బఫే రెండు నడుస్తున్నాయి అనుకుంటే పర్ఫెక్ట్ మిషన్ అది, దానికి మించిన మిషన్ లేదు. కాకపోతే మీకు ఏదైనా ఒకే బఫే సైజ్ ఉంది. ఇప్పుడు తెలంగాణ అంతా మోస్ట్లీ 12 ఇంచ్ బఫేనే. సో ఒకే బఫే సైజ్ ఉంది. కాకపోతే మీరు ఎందుకు తీసుకున్నారు ఈ మిషన్ ని, ఒక సైడ్ బఫే ఒక సైడ్ టిఫిన్ పెట్టుకోవడానికి తీసుకున్నారు. కాకపోతే ఏమవుతుంది, టిఫిన్ కానీ సిట్టింగ్ కానీ చేస్తే వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి లాస్ట్ లో ఏం చేస్తారు, మీరు 2 బఫే డైలో పెట్టుకుంటారు. బేరింగ్ డై మిషన్ అవ్వనివ్వండి, బ్లేడ్ డై మిషన్ అవ్వనివ్వండి, 2 బఫే డైలు పెట్టుకుంటారు. అప్పుడు మీకు ఏమవుతుంది, 2 బఫే డైలు పెట్టుకున్నప్పుడు మ్యాన్ పవర్ పెరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమైపోతుంది, 2 బఫే డైస్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు 2 12 ఇంచ్ బఫే డైస్ ఉన్నాయి. కానీ ఇందులో ఏమవుతుంది, మీకు 2 కావాల్సి వస్తుంది. ఇక్కడ 2 హ్యాండ్ లివర్స్ ఉన్నాయి కదా, 2 కావాల్సి వస్తుంది. ఒకవేళ బటన్ ఉంటే ఒకవేళ 2 చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం ప్రొడక్షన్ స్లో అవుతుంది. 2 12, ఈ 2 12 కి 2 కావాల్సి వస్తుంది. ఓకే, అంటే ఇక్కడ ఏమవుతుంది, మనకు ఇందులో ఏంటంటే ఒక 500 per hour వస్తాయి ఒక డై నుంచి, ఇందులో కూడా ఒక 500 per hour వస్తాయి. ఓకే, ఇప్పుడు ఇందులో మీరు ఒక 8,000 ప్లేట్స్ చేయాలనుకోండి, మీకు ఎంతసేపు అవుతుంది, 8,000 ప్లేట్స్ కి 8 hours అవుతుంది. ఓల్డ్ మోడల్లో 2 బఫేనే పెడుతున్నారు. అదే ఇప్పుడు ఈ 2 బఫే చేసేదానికి లేటెస్ట్ మోడల్ తీసుకున్నారు అనుకోండి, ఇలాంటి లేటెస్ట్ మోడల్ మిషన్ తీసుకున్నారు అనుకోండి, దీని వీడియో కూడా మీకు కనిపిస్తుంది. ఈ మోడల్ తీసుకుంటే ఏంటంటే జనరల్ గా ఒకేసారి ఫుల్ షీట్ పెడితే 2 ప్లేట్స్ రెడీ అవుతాయి. 2 ప్లేట్సే కాకుండా యాక్చువల్లీ ఇంకొక 100 బండల్స్ అలా చేసిన తర్వాత ఇలాంటి 2 ఫుల్ షీట్స్ పెట్టొచ్చు. 2 పెడితే ఏంటంటే మనకు ఒకేసారి 4 ప్లేట్స్ అనేవి రెడీ అవుతాయి. సో మీరు కంపేర్ చేసినప్పుడు ఈ ఓల్డ్ మోడల్ మిషన్ కి ఈ లేటెస్ట్ మోడల్ మిషన్స్ కి, ఇది బేరింగ్ డై కానివ్వండి, బ్లేడ్ డై అవనివ్వండి, ఏదైనా కానీ ఫుల్ షీట్ మిషన్ లో మీకు చేసినప్పుడు 2 డైస్ కి ఒక్కరే ఆపరేటర్ కాబట్టి మీకు ప్రొడక్షన్ ఏమవుతుంది, ఇక్కడ 1500 per hour వస్తుంది ఫుల్ హై స్పీడ్ లో. ఓకే, ఇక్కడ ఒక్క మనిషితో 1500 per hour వస్తుంది. ఇక్కడ ఒక మనిషితో ఏమవుతుంది, 500 per hour మాత్రమే వస్తుంది. సో ఏమవుతుంది, ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ అదే 8,000 ప్లేట్స్ 8 hours లో అయింది కదా, 8 hours లో అయింది కదా.
అదే మీరు ఇట్లాంటి మిషన్ లో చేయాలనుకుంటే 1500 per hour వస్తున్నాయి కాబట్టి మీకు అదే 8000 ప్లేట్స్ జస్ట్ 2.5 hours నుంచి 3 hours లోపు అయిపోతుంది 8000 ప్లేట్స్. అంటే మీకు ఇక్కడ ఏంటి, కరెక్ట్ మిషన్ చూస్ చేసుకోవడం వల్ల ఆల్మోస్ట్ మీకు 5.5 hours టైం అనేది సేవ్ అయింది. అంటే ఈ 5.5 hours కి కానీ మ్యాన్ పవర్, ఓకే, తర్వాత మీకు ఎలక్ట్రిసిటీ బిల్ ఆర్ కరెంట్ బిల్ సేవ్ అవుతుంది 5.5 hours కి, తర్వాత మీకు టైం సేవ్ అవుతుంది. అండ్ ఇదే కాకుండా మీకు ఎప్పుడైనా అర్జెంట్ ఆర్డర్ ఉండి ప్రొడక్షన్ ఎక్కువ కావాలన్నప్పుడు ఇందులో ప్రొడక్షన్ కూడా ఎక్కువ వస్తుంది. సో ఇప్పుడున్న మోడల్స్ ఏంటంటే మీకు మల్టిపుల్ సైజెస్ అని కాదు, మీకు ఓన్లీ 2 డిఫరెంట్ బఫే సైజెస్ ఉంటే మాత్రమే మీరు ఆ డై చేంజ్ చేసే మిషన్ తీసుకోవాలి. లేదనుకుంటే ఒకే బఫే సైజ్ మీకు ఉంది అనుకుంటే ఇలా ఫుల్ షీట్ మోడల్కి వెళ్ళిపోవడం బెస్ట్. డైస్ చేంజ్ అవ్వవు, కాకపోతే ప్రొడక్షన్ ఎక్కువ వస్తుంది. దాని తర్వాత మీకు ఏంటంటే ఈ ఫుల్ షీట్ మోడల్లో మనకి ఇప్పుడు ఇవి డబల్ డై ఉన్నాయి, అంటే డబల్ షీట్ అనుకోండి, డబల్ షీట్ మిషన్ అంటారు దీన్ని, ఫుల్ షీట్ మిషన్ అంటారు. డబల్ డైవి ఉన్నాయి, ఇందులో 4 డైవి కూడా ఉన్నాయి. 4 డై ఏంటంటే మనకి కింద 2 ప్లేట్స్ ఉంటాయి, కింద 2 డైస్ వస్తాయి, పైన 2 డైస్ వస్తాయి, ఆల్టర్నేట్ గా చేసుకోవచ్చు. ఇందులో కూడా బ్లేడ్ డై మిషన్, బేరింగ్ డై మిషన్ 2 టైప్స్ ఉన్నాయి. ఇందులో మీకు అడ్వాన్స్ కావాలంటే ఇంకా ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్స్ ఉన్నాయి, ఆ మిషన్స్ చూపిస్తున్నాను, మీకు అక్కడ వర్క్ షాప్ లో ఉన్నాయి, చూపిస్తాను, వాటి వీడియోస్ కూడా మీకు కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి టిఫిన్ ప్లేట్స్ కి, అంటే ఇలాంటి పల్చటి మెటీరియల్ ఏదైతే ఉందో వీటికి ఎలాంటి మిషన్ చూస్ చేసుకుంటే బెటర్. ఇప్పుడు ఇందాక అనుకున్నట్టు మనకి బఫేకి ఆ మిషన్స్ అనేవి బెటర్. ఒకవేళ టిఫిన్ ని మీరు ఓల్డ్ మోడల్ తీసుకొని డ్రై చేంజ్ చేసుకొని చేసుకోవాలనుకున్నా మీకు అంతగా వర్కౌట్ అవ్వదు. సో మీకు టిఫిన్ కి సిట్టింగ్ కి మీరు ఏం చేయాలంటే ఇలా ఆటోమేటిక్ మిషన్స్ చూస్ చేసుకోవాలి. ఆటోమేటిక్ మిషన్స్ ఏంటంటే మనకు ఒకేసారి వెనక రోల్ పెట్టేస్తాం, ఇలా రోల్ పెట్టేసినప్పుడు ఏంటి ప్లేట్స్ అనేవి ఫుల్ ఆటోమేటిక్ లో రెడీ అవుతాయి. ఇది ఎలా పనిచేస్తుందో కూడా మీకు వీడియో కనిపిస్తుంది చూడండి. ఇందులో మనకి ఏంటంటే పర్ హార్ వచ్చేసి 1000 ప్లేట్స్ వస్తాయి. అయితే ఇందులో మీకు ఇది 8 inch మిషన్. ఇది 8 inch మిషన్ అంటే ఈ 8 inch కంటే చిన్న సైజెస్ అన్ని చేసుకోవచ్చు ఇందులో. 7 inch, 6 inch, 5 inch, 4 inch అన్ని కూడా ఇందులో చేసుకోవచ్చు. అయితే సేమ్ మోడల్ 10 inch మోడల్ ఉంటుంది, కొంచెం హైటెక్ ఉంటుంది, గేర్ బాక్స్ పెద్ద వస్తుంది. అందులో ఏంటంటే దీనికంటే పెద్ద సైజ్ ఉంటుంది 10 inch. ఆ 10 inch కంటే చిన్న సైజెస్ అంటే మళ్ళీ 8 inch, 7 inch, 6 inch, 5 inch అన్ని చేసుకోవచ్చు అందులో. అది కాకుండా మీరు సిట్టింగ్ ప్లేట్ చేయాలనుకుంటున్నారు. సిట్టింగ్ ప్లేట్ ఏంటంటే యాక్చువల్లీ పెద్ద ప్లేట్ ఇది, దీని డై కూడా చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి ఆ గేర్ బాక్స్ మోడల్లో మీకు కటింగ్ అనేది అంత పర్ఫెక్ట్ గా రాదు. సో సిట్టింగ్కి వెళ్ళాలనుకుంటే ఇలాంటి హైడ్రాలిక్ మిషన్ తీసుకోవాలి. దీనికి ఏంటంటే సిట్టింగ్ ప్లేట్స్ చేసినప్పుడు మనం ఒకేసారి 6 rolls పెట్టుకోవచ్చు. 6 rolls పెట్టుకుంటే ఒకే స్ట్రోక్ లో 6 ప్లేట్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి. పర్ హార్ 3000 ప్లేట్స్ వస్తాయి. ఇందులో మీకు కావాలంటే ఈ 14 inch తో పాటు మళ్ళీ ఇందాక అనుకున్నట్టు 10 inch, ఇలాంటి 8 inch, 6 inch, 5 inch అన్ని సైజెస్ కూడా ఇందులో డైస్ చేంజ్ చేసుకొని చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు బఫేలో ఆటోమేటిక్ మిషన్స్ అండి. ఇదేంటంటే సింగిల్ ఫేస్ లో కూడా నడుస్తుంది, ఫుల్ ఆటోమేటిక్ మిషన్ ఇది కంప్లీట్ గా. అంటే జస్ట్ ఇలా మనం బండల్ ఇందులో పెట్టేస్తే ప్లేట్స్ అనేవి ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. దీని వీడియో కూడా మీకు కనిపిస్తుంది. అయితే ఇందులో మీకు సింగిల్ ఫేస్ లో కాకుండా 3 phase లో కావాలి, ఆ 3 phase లో కూడా ఎక్కువ ప్రొడక్షన్ కావాలి, లేదా సింగిల్ ఫేస్ లో కూడా ప్రొడక్షన్ ఎక్కువ కావాలి అని అంటే ఇంకా మోడల్స్ ఉన్నాయి, వెనక ఆ మోడల్స్ కూడా చూపిస్తాను. కాకపోతే ఫుల్ ఆటోమేటిక్ కాదు, షీట్ మనం పెడుతుండాలి. మిషన్ ఆటోమేటిక్, షీట్ మనం పెడుతూ ఉంటే ప్లేట్స్ అనేవి డైరెక్ట్ గా బయటకు వచ్చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి బఫే ఆటోమేటిక్ మిషన్ అండి. ఇందాక మీకు టిఫిన్ ప్లేట్ అండ్ సిట్టింగ్ ప్లేట్ కి ఆటోమేటిక్ మిషన్స్ చూపించాను. బఫేకి అన్ని సెమీ ఆటోమేటిక్ గా చూసారు కదా. బఫేలో కూడా ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ కావాలంటే ఈ మోడల్ అండి. ఇందులో ఏంటంటే మనకి సింగిల్ ఫేస్, 3 phase 2 ఆప్షన్స్ ఉన్నాయి. మనకి ఇప్పుడు కూడా ఒక మిషన్ డిస్పాచ్ ఉంది. ఈ డిస్పాచ్ కి ముందు ట్రయల్ రన్ అనేది జరుగుతుంది.